నడిపించమని అడుగుతున్నాం. నీ కుమారుడు చెప్పబోయే వాక్యం మా హృదయంలో నిరంతరం వేయంతలు ఫలించే కృపను మాకు దయచేయమని మా ప్రభు రక్షకుడైన యేసు నామమున బట్టి వేడుకొంటున్నాం తండ్రి. మంచిది ప్రియులారా, దేవుని వాక్యాన్ని మనం ఉందాం. మన మధ్యలో సహోదరులు బ్రదర్ ఫిలిప్ గారు ఉన్నారు. వారు వాక్యం అందించారు, జాగ్రత్తగా ఆలపించడం సిద్ధపడగా ఓకే పిల్లలు, కళ్ళు మూసుకుంటే చిన్నగా ప్రార్థనతో వాక్యాన్ని ప్రారంభిద్దాం. పరిశుద్ధులైన మా కన్న తండ్రి, అల్పులము అయోగ్యులము తండ్రి, అయినప్పటికీ మమ్మల్ని ప్రేమించారు, సజీవ సంఖ్యలో ఉంచారు. ఈ రాత్రికాల వేళలో నీలిపల్లి గ్రామంలో ఉన్న నీ ప్రియులైన పిల్లలతో మమ్మల్ని కలిపి నీ మాటలు పంచుకునే ఈ భాగ్యాన్ని మాకు ఇచ్చినందుకు నీకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. నాయన, నీ పిల్లల వాక్యాన్ని వినడానికి సిద్ధపడుతూ ఉండగా వారి మనోనేత్రములను వెలిగించి నీ వాక్యంలో రాయబడిన సంగతులను గ్రహించి వాటి ప్రకారం బ్రతికే వాక్యాన్ని దయచేయండి. చెప్పబోతున్న నాకున్న సమయోచితమైన జ్ఞానం అనుగ్రహించి నన్ను మరుగుపరచు. మీరే మాట్లాడి మా అందరి చేత మహిమను మీరే పొందమని క్రీస్తు వారి పవిత్రమైన నామం ఈ ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రియమైన దేవుని వారి ద్వారా ముందుగా వేదికను అలంకరించినటువంటి స్థానిక సంఘ కాపరి గారికి, మరి మమ్మల్ని ఎంతగానో ప్రేమతో వస్తామని తెలియజేయగానే ఓకే వెల్కమ్ బ్రదర్ అని చెప్పి తన మంచి మనస్సును చాటుకునే ఈ విధానానికి ప్రత్యేకించి ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నా. అలాగే మా జతపన్నులకు అహరోన్ గారికి కూడా వందనాలు తెలియజేస్తూ ఉన్నా. అలాగే సంఘ పెద్దలైన మీకు కూడా చాలా కష్టపడ్డారు, మీకు కూడా ప్రత్యేకించి వందనాలు తెలియజేస్తూ వాక్యాన్ని వినడానికి వచ్చిన మీ అందరికీ కూడా క్రీస్తు పేరిట శుభములు వందనములు తెలియజేసుకుంటూ ప్రేమ దేవుని వల్ల ఒక మంచి అంశాన్ని ఆలోచన చేద్దాం. మీరు నిద్రపోకుండా ఒక 40 నిమిషాలు వాక్యంపై మీ మనస్సును ఉంచుతారని ముందుగా తెలియజేసుకుంటూ పాఠం పేరు వచ్చేసి ప్రాకారం లేక పాడైన పురము వంటి వారెవరు అనే ఈ అంశాన్ని మనం ఆలోచన చేద్దాం. ప్రాకారం లేక పాడైన పురము వంటి వారెవరు అనే ఒక మంచి అద్భుతమైన పాఠాన్ని మనం ఆలోచన చేద్దాం. తెలియదా, ప్రాకారము అనగానే గోడ అని చెప్పచ్చు, అంటే రక్షణ గోడ, ఫెన్సింగ్. పురము అనగానే ఒక పట్టణం లేదా రాజనగరు అని చెప్పవచ్చు. ప్రాకారాలు ఎందుకు కడతారంటే పూర్వకాలంలో రాజులు పరిపాలిస్తున్నప్పుడు వారు రాజనగరాలు నిర్మించుకొని పెద్ద పెద్ద ఎత్తైన కోటలు నిర్మించుకొని వాటి చుట్టూ శత్రువుల బారి నుంచి కాపాడుకోవడానికి ఏం చేసేవారని అంటే ఎత్తైన కోట ప్రాకారపు గోడలు నిర్మించుకునేవారు. ఉదాహరణకు మీకు గద్వాల్ కోట తెలుసు. కోట మధ్యలో ఉంటే దాని చుట్టూ ఏముంటుంది, కోట గోడలు ఉంటాయి. ఎందుకు ఆ కోట గోడలు నిర్మిస్తారు అని అంటే శత్రువుల బారి నుంచి తమను తాము కాపాడుకోవడానికి ఆనాడు రాజులు ఏం చేసేవారంటే ఈ ప్రాకారాలు అన్నవి నిర్మించేవారు. మీకు చైనా గురించి తెలుసు అనుకుంటా. ఈ చైనా దేశానికి సంబంధించినటువంటి ఒక రాజు ఏం చేశాడంటే చైనా దేశం మొత్తం గోడ కట్టించేశాడు, గ్రేట్ వాల్ ఆఫ్ చైనా. ఎందుకంటే శత్రు దేశాలు ఎప్పుడు తమ మీద ఎప్పుడు దండెత్తుతాయో అని చెప్పి వారిని తమ దేశంలోకి రానివ్వకుండా అడ్డుకోవడానికి ఏం చేశారనంటే ఆ యొక్క గ్రేట్ వాల్ ఆఫ్ చైనా చెప్పి వారి దేశం చుట్టూ కూడా కట్టారు. అంటే ఇది మీకు ఎందుకు చెప్తున్నానంటే ప్రాకారము అన్నది ఎందుకు పనికి వస్తుందని అంటే నువ్వు ఎంత పెద్ద మేడలు కట్టుకున్నా, ఎంత అందమైన భవంతులు నిర్మించుకున్నా చుట్టూ రక్షణ కూడా లేకపోతే మనకు అనగా మన రక్షణకు భద్రత
ఉండదు. అలాగే ఉదాహరణకు మీరు ఒక పంట వేసారనుకోండి, చాలా విరివిగా పండింది. ఆ పంటను కాపాడుకోవాలంటే ఏం చేయాలి? ఖచ్చితంగా దాని చుట్టూ ఏముండాలి? రక్షణ గోడ అన్నది లేదా ఫెన్సింగ్ అన్నది వేయాలి. తద్వారా జంతువుల నుంచి, అడవి పందుల బారి నుంచి ఆ పంటను మనము కాపాడుకోగలుగుతాం. మరి ఇక్కడ ప్రాకారం లేక పాడైన పురము వంటి వారు అంటే ఇప్పుడు ఈ గోడల గురించి కదా మనం ఆలోచించేది. ఈరోజు ప్రాకారాలు అన్నవి మనిషికి ఉండాలి. మరి ఆ ప్రాకారం లేకుండా పాడైపోయే పురం వంటి వాళ్ళు ఎవరు అని అన్నప్పుడు సామెతల గ్రంథాన్ని చూద్దాం. సామెతల గ్రంథము దయచేసి చదివేవారు త్వరగా నాకు చదివి సహకరించాలి. 25వ అధ్యాయము, సామెతల గ్రంథము 25వ అధ్యాయము 28వ వచనాన్ని ఒకసారి చదవండి. సామెతల గ్రంథము ప్రాకారము లేక పాడైన పురము ఎంతో తన మనస్సును అణుచుకోలేని వాడు కూడా. ఇంతకు ప్రాకారము లేక పాడైన పురము వంటి వారెవరు అంటే ఈ రక్షణ కోట లేకపోతే శత్రువులు ఏ విధంగా మరి ఆ రాజ్యంపై దండెత్తి దానిని ఈజీగా జయించగలుగుతారో, అలాగే మన మనస్సును ఎవరైతే తన మనస్సును అణచుకోలేకపోతే, బాగా వినలేదు, సెల్ఫ్ కంట్రోల్, స్వీయ నియంత్రణ అన్నది మనిషికి లేకపోతే ఒక కోట ఎంత బాగా కట్టుకున్నా, ఎంత మేడలు మిద్దెలున్నా దాని చుట్టూ కంచె లేకపోతే ఏ విధంగా అయితే శత్రువుల దాడి గురవి పాడైపోతుందో, నీ మనసును నువ్వు కంట్రోల్ చేసుకోలేకుండా నువ్వు ఎంత భక్తుడవి అని అనుకున్నా, నువ్వు బోధకుడవైనా, నువ్వు అధికారివైనా, నువ్వు ఎలాంటి గొప్ప స్థానంలో ఉన్నా సరే నీ క్యారెక్టర్ని కనుక నువ్వు సరిగా అణుచుకోలేకపోతే, స్వీయ నియంత్రణ, మనస్సాక్షి అంటే మనస్సును నిగ్రహించుకోలేకపోతే మనం కూడా చూడడానికి గొప్పవారిగా ఉన్నా ఆ ప్రాకారం లాంటి ఇది లేదు కనుక మనం కూడా మనసును అణుచుకోలేకపోతే వాళ్ళు కూడా ఏమైపోతారట? పాడై పోతారట. మరలా చదువునా, ప్రాకారము లేక పాడైన పురము ఎంతో తన మనస్సును అణుచుకోలేని వాడును అంతే. అంటే ప్రాకారం లేకుండా పాడైపోయే పురం ఎంతో తన మనస్సును అణుచుకోలేని వాడు కూడా అంతే అని అంటున్నాడు. ఎందుకంటే మనస్సును అణుచుకోలేమా? ఈ మనస్సును కంట్రోల్ పెట్టుకోలేమా? ఎందుకంటే ఇది చాలా కష్టం ప్రియులారా. మనసును కంట్రోల్లో ఉంచుకోవడం అంటే చాలా కష్టం. ఎందుకనంటే ఈ మనస్సు ఎక్కడికైనా వెళ్ళి రాగలదు. ఇలా అనుకుంటే అమెరికాకి వెళ్ళి రాగలదు, అలా ఒక క్షణంలో అంతరిక్షాన్ని కూడా చుట్టి రాగలదు. ఈ మనస్సుకు అన్నది కంట్రోల్ అన్నది ఏమి ఉండదు. దీనికి ఏమంటారు, ఎలాంటి కంట్రోల్ అన్నది ఉండదు. ఎందుకంటే ఎక్కడ కనుకుంటే అక్కడికి వెళ్ళగలదు. కాంతి వేగం కంటే కూడా వేగంగా ఈ మనస్సు అన్నది ప్రయాణము చేస్తుంది. అందుకే దీన్ని ఏమంటున్నాడు? అణచుకోవాలి అంటున్నాడు. ఈ మనస్సును అణచుకోలేకుండా నువ్వు గొప్ప పాటలు పాడినా, రెగ్యులర్గా సంఘానికి వచ్చినా, నువ్వు మంచి బోధ చేసినా మనము చివరికి పాడైపోతాము అని ఈ మాటలు తెలియజేస్తూ ఉన్నాయి. ప్రియమైన దేవుని వాళ్ళారా, ఎందుకంటే ఈ మనసును అణచుకోలేకపోతున్నావు అంటే యోబు గ్రంథం చూడండి. యోబు గ్రంథము 31వ అధ్యాయము, యోబు గ్రంథము 31వ అధ్యాయము 7వ వచనాన్ని ఒకసారి చూడండి. న్యాయమైన త్రాసులో ఆయన నన్ను తూచునుగాక, నేను త్రోవ విడిచి నడిచిన ఎడల నా మనస్సు నా కన్నులను అనుసరించి సంచరించిన ఎడల అంటున్నాడు. ఎందుకని ఆగడం చాలా. ఎందుకండి ఈ మనస్సును మనం అంచుకోలేకపోతామంటే, ఈ మనస్సట దేనిని అనుసరించి నడుస్తుందట? కన్నులను అనుసరించి నడుస్తుందట. ఈ మనస్సు కన్నులను అనుసరించి నడుస్తుందా? అవును. ఎలా అంటే ఉదాహరణకి ఒక అందమైన, నువ్వు అలా వెళ్తూ ఉన్నావు అనుకోండి, వెళుతున్నప్పుడు నీ కంటికి ఒక మంచి కట్టడం కనిపించింది, ఒక మంచి ఇల్లు కనిపించింది. అప్పుడు ఆ యొక్క ఇల్లు నీ మైండ్లో ముద్రించబడుతుంది. అప్పుడు వెంటనే నీ మనసంతా ఏముంటుంది? నేను కూడా ఇలాంటి ఇల్లు కట్టాలి అనే ఆలోచనలు అప్పుడు ప్రారంభమవుతాయి. అంటే నువ్వు కంటితో చూసిన దానిని బట్టి మనసు అన్నది దాని మీదకి వెళ్ళిపోతుంది. మీరు బాగా అర్థం చేసుకోవాలి. నువ్వు దేన్నైతే చూస్తావో దానిపైన నీ మనసు ఉంటుంది. ఎప్పుడైతే ఆ మనసు దాని మీదకి వెళ్ళిపోతుందో
ఎప్పుడైతే ఈ మనస్సు హలో హలో లేదా ఒక మంచి మీరు వెళ్తూ ఉన్నప్పుడు ఆ ఇల్లు చూశారనుకోండి, నీకు కూడా ఏమనిపిస్తుంది అంటే ఇలాంటి ఇల్లు నేను కట్టుకోవాలి అనే ఆలోచన ప్రారంభమవుతుంది. అప్పుడు దాని గురించే నీ పనులు కూడా ఆధారపడి ఉంటాయి. అంటే నీ కంటితో చూసేవే నీ మనసు పైన ముద్రించబడతాయి. ఈ మనసు పైన ముద్రించబడిన దాన్ని బట్టే నీ చర్య అన్నది ఆధారపడి ఉంటుంది. అంటే నీ పని అన్నది, నీ యొక్క క్యారెక్టర్ అన్నది, నీ పనులు అన్నది, నీ ఆలోచనలు అన్నవి ఎలా నిర్ణయించబడతాయంటే కన్నుల ఆధారం, నువ్వు చూసిన దాన్ని బట్టి. మంచి చూస్తే మంచి ఆలోచనలే నీ మనసులో ఉంటాయి. చెడు చూసామనుకోండి, చెడుకు సంబంధించిన ఆలోచనలే నీ మనసులో ముద్రించబడుతూ ఉంటాయి. అప్పుడు ఏం చేస్తాం? దానిని అనుభవించడానికి ప్రయత్నం చేస్తూ వెళ్తామన్నమాట. అంటే మనస్సు అన్నది కన్నులను అనుసరిస్తుంది. ఈ మనస్సును మన ఆలోచనలను అనుసరిస్తాయి. ఈ ఆలోచనలు బట్టి మనం చేసే ప్రవర్తన, మనం ప్రవర్తించే ప్రవర్తన ఆధారపడి ఉంటుంది. కనుక ఈ కళ్ళను కనుక ముందు కంట్రోల్ చేయగలిగితే నీ మనసును కంట్రోల్ చేయగలుగుతావు. మనసును కంట్రోల్ చేయగలిగితే ఆలోచనలు కంట్రోల్ చేయగలుగుతావు. ఆలోచనలు కంట్రోల్ చేయగలిగితే నీ ప్రవర్తన కూడా చక్కదిద్ద. కానీ ఇది సాధ్యమా అని అంటే చాలా కష్టం. దీనికి ఏం చేయాలి? సాధన చేయాలి, చాలా కష్టపడాలి. కష్టపడకపోతే ఈ సెల్ఫ్ కంట్రోల్ అనేది మనకు రాదు. అందుకే ఆయన అంటాడు, ఇంకొక మాట చూడండి పిల్లలు, అదే సామెతల గ్రంథం 16వ అధ్యాయము 32వ వచనం. అదే సామెతల గ్రంథము 16వ అధ్యాయము 32వ వచనాన్ని కూడా ఒకసారి చదవండి. అందుకే ఆయన అంటాడు, ఈ మనస్సును అన్నది కంట్రోల్ చేసుకోవడం ఎలాంటిదేనంటే పరాక్రమశాలి కంటే దీర్ఘశాంతం గలవాడు శ్రేష్ఠుడు, పట్టణము పట్టుకుని వాని కంటే తన మనస్సును స్వాధీనపరుచుకునేవాడు శ్రేష్ఠుడు. మీరు బాగా వినాలి, చివరి వరకు వింటేనే మీకు విషయం అర్థమవుతుంది. ఈ మనసును కంట్రోల్ చేసుకోవడం అన్నది అంత ఈజీ అంటే కాదు. ఇదేంటంటే ఒక యుద్ధం అన్నాడు. ఎట్లా చూడండి, మరలా అంటున్నాడు, పట్టణం పట్టుకుని వాని కంటే తన మనస్సును స్వాధీనపరుచుకునేవాడే ఉత్తముడు. ఇతడు పట్టణం పట్టుకునేవాడు అంటే ఎవడు? పట్టణం పట్టుకునేవారు అంటే ఎవరు, ఎలా ఉంటారు? ఏమండి, పట్టణం పట్టుకునేవారు మనలాంటి సాదాసీదా మనుషులై ఉండరండి. ఒక పూర్వకాలంలో రాజుల పరిపాలన ఉండేది కాబట్టి అప్పుడు ఏం చేసేవారు అంటే ఒక పట్టణం మీద, ఒక రాజధాని మీద, ఒక రాజ్యం మీద దండెత్తి దానిని జయించేవాళ్ళు. అలా జయించాలంటే మంచి బల పరాక్రమవంతులైనటువంటి సైనికులు ఆ దేశానికి ఉండాలి. అంటే ఒక పట్టణం పట్టుకోవాలని అంటే అతనికి ఏముండాలి? జ్ఞానం ఉండాలి, బలం ఉండాలి, అంగబలం ఉండాలి, అర్ధబలం ఉండాలి. అంటే అన్ని రకాలుగా తెలివైన వాడు ఒక పట్టణాన్ని జయించగలడు. ఈరోజు మన బార్డర్లో మన దేశానికి రక్షణగా కాపలా కాయడానికి సెలెక్ట్ చేస్తారు సైనికులు. నాలాంటి 5.5 అడుగుల మనుషులు వెళ్తే వాళ్ళు తీసుకుంటారా? తీసుకోరు. వాళ్ళకి ఎలాంటి వర్గాలు బాగా దృఢంగా ఉండాలి. వాళ్ళు కొన్ని కొలతలు నిర్ణయించుంటారు. ఆ కొలతల ప్రకారం హైటు వెయిట్ ఉంటేనే ఆ యొక్క సైనికునికి, ఆ ఉద్యోగానికి మనం ఎంపిక చేస్తారు. అంటే దీన్ని బట్టి పట్టణం పట్టుకునేవాడు అంటే మామూలు వాడు కాదు, చాలా బలపరాక్రమశాలి. వాడు శత్రువులతో యుద్ధం చేయగలగాలి, ధైర్యం కలిగిన వాడే ఉండాలి. కానీ వానికంటే కూడా ఎవడు శ్రేష్ఠుడు అని అంటే మనస్సును కంట్రోల్ చేసుకునే వాళ్ళు అలాంటి గొప్పవారి కంటే కూడా శ్రేష్ఠులట. ఎందుకంటే ఒక రాజ్యం మీద దండెత్తి రాజ్యాన్ని అయినా జయించవచ్చంట, కానీ మనస్సును మాత్రం జయించడం చాలా కష్టం. అందుకే దేవుడు దీన్ని ఏమన్నాడంటే యుద్ధకాలం అన్నాడు. ఎప్పుడు ఈ కోరికలన్నీ మనసులో పుట్టుకొస్తూనే ఉంటాయి, ఒకటి తర్వాత ఒకటి పుట్టుకొస్తూనే ఉంటాయి. వాటిని అనుభవించాలి, వాటిని చేరుకోవాలన్న మనసు అన్నది, మన ఆలోచనలు అన్నది ఆ వైపు ప్రయాణం చేస్తూ ఉంటాయి. వాటిని కంట్రోల్ చేసుకోవాలంటే ఒక యుద్ధమే జరుగుతుంటుంది. ఉదాహరణకి మీకు బాగా తాగుడు అలవాటు ఉందనుకోండి, ఎవరికైనా బాగా తాగుడు బాగా చేయాలనుకోండి, వాళ్ళను ఆపడం చాలా కష్టం. అంటాడు, ఈ రోజు నుంచి నేను తాగను అని ఒట్టు పెట్టుకుంటాడు. మళ్ళీ ఎక్కడైతే ఆ వాసన తగిలిందో అప్పుడు అటువైపు లాగబడుతూ ఉంటాడు.
వెళ్ళిపోతాడు అక్కడ వైపు. ఎంత ఇది తప్పు అని తెలిసినా అటువైపు వెళ్ళిపోతాం. అంటే కోరికలను జయించడం అంత ఆషామాషి వ్యవహారం కాదు. ఒక రాజ్యాన్ని జయించవచ్చు, కానీ నీ కోరికలను నువ్వు కంట్రోల్ చేసుకోవాలంటే అది చాలా కష్టం నాయన. కానీ అది మీరు చెయ్యాలి. అందుకే ఈరోజు మీకు ఈ పాఠం. కానీ మనం దాన్ని సాధన చేయాలి. ఒక క్రైస్తవుడిగా ఈ లోకం అలాగే ఉంది. వారి కోరికల వెంట వెళ్ళిపోతూ ఉంటారు, వారికి నచ్చిన పని చేస్తూ ఉంటారు, నచ్చినట్లుగా బ్రతుకుతారు. కానీ క్రైస్తవుడు అలా బ్రతకడానికి వీల్లేదు. క్రైస్తవుడు దేవుడు చెప్పినట్టుగా బ్రతకాలి. ఇది చేయొద్దంటే అది చేయకూడదు, ఇది చెయ్యంటే అది చేయాలి. మరి ఇలా చేసేటప్పుడు ఏం జరుగుతుంది? మన దేహంలో మహాయుద్ధం జరుగుతుంటుంది. మనస్సేమో అరే ఇది తప్పురా అంటుంటుంది, పైన దేహమేమో చెయ్యి అనుభవించు అని అంటుంటుంది. ఇక్కడ మనస్సాక్ష్యము నీ మీద నేరారోపణ చేస్తుంటుంది, దోషారోపణ చేస్తుంటుంది. కానీ మరలా అటువైపు వెళ్ళిపోతూ ఉంటాం. ఈ మధ్యలో ఏం జరుగుతుంటుంది? మహాభయంకరమైన సంఘర్షణ. మన మనస్సులో సంఘర్షణ, ఈ శరీరం ఆత్మతో ఈ రెండు సంఘర్షణ పడుతూ ఉంటాయి. వీటిని జయించినోడే జయశాలి. ఈ మనస్సును కంట్రోల్ చేయగలిగినోడే ఈ ప్రపంచాన్ని సైతం జయించగలడు. ఈ విషయాలు ఎందుకు చెప్తున్నానంటే, ఒక పెద్ద భక్తులు ఉన్నారండి బైబిల్లో. బలవంతుడైన భక్తుడు ఉన్నాడు, జ్ఞాని అయిన భక్తుడు ఉన్నాడు. కానీ మనస్సును స్వాధీనపరచుకోలేక మధ్యకాలంలో ఒకసారి తప్పుడు దారికి వెళ్ళాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఎవరు వాళ్ళు అన్నప్పుడు సంసోను గారిని చూద్దాం. పిల్లలు చూడండి, సంసోను గారు. సంసోను గారు మీకు ఎంతమంది తెలుసు? సంసోను గారు చేసిన పేరున్నారా? పేరేంటం వెళ్ళి మీ సార్ గారు మీకు చాలాసార్లు చెప్పే ఉంటారు. సంసోను ఎలాంటి వాడు అని అంటే విశ్వాస వీరుడు. ఎవరైనా మాట్లాడండి, అప్పుడప్పుడు నాకు మాట్లాడండి. సంసోను గారు ఎవరని అంటే ఒక విశ్వాస వీరుడు అండి. విశ్వాసంలో వీరుడు లాంటి వాడు. అంతేకాదండి, బలంలో ఆయనను మించిన వాడు ప్రపంచంలో ఇప్పటి వరకు పుట్టలేదు. సంసోను గారంతటి బలవంతుడు భూమి పుట్టి ఇన్ని సంవత్సరాలు అయిపోయినా, ఇన్ని వేల సంవత్సరాలు అయిపోయినా ఇప్పటి వరకు సంసోను గారి లాంటి బలవంతుడు పుట్టాడా అనంటే పుట్టలేదని చెప్పాలి. మరి సంసోను గారికి అంత బలాన్ని ఇచ్చి దేవుడు ఎందుకు పుట్టించాడు అన్నప్పుడు న్యాయాధిపతుల గ్రంథము 13వ అధ్యాయము 5వ వచనాన్ని చూడండి. న్యాయాధిపతుల గ్రంథము 13వ అధ్యాయము 5వ వచనం చదువున్న తల్లి. నీవు గర్భవతి అయి కుమారుని కందువు, అతని తల మీద మంగళ కత్తి వేయకూడదు. ఆ బిడ్డ గర్భములో పుట్టినది మొదలుకొని దేవునికి నాజీరు చేయబడిన వాడై ఫిలిస్తీన్ల చేతిలో నుండి ఇశ్రాయేలీయులను రక్షింప మొదలు పెట్టునని ఆమెతో చెప్పాను. ఈ జోరియా పట్టణస్థురాలైనటువంటి ఒక తల్లి సంసోను గారి తల్లికి దేవుడితో ప్రత్యక్షమై అనింది, అమ్మా ఇన్ని రోజులు నువ్వు పిల్లలు లేరని బాధపడుతున్నావు కదా, ఇదిగో నీ గర్భాన్ని తెరుస్తున్నాను, నీకు ఒక కుమారుని ఇవ్వబోతున్నాను. అయితే ఎందుకు ఇస్తున్నాను ఆ కుమారుణ్ణి అంటే ఒక కారణం ఉంది. ఏంటంటే ఇప్పుడు మీరు ఫిలిస్తీన్ల చేతుల కింద నలిగిపోతున్నారు, వారి బానిసత్వంలో మీరు కృంగిపోతున్నారు, మీ పంటలను దోచుకుంటున్నారు, మీ శీలాన్ని దోచుకుంటున్నారు, మీ మానాన్ని దోచుకుంటున్నారు, మిమ్మల్ని శ్రమలకు గురి చేస్తున్నారు. కాబట్టి ఈ ఫిలిస్తీన్ల చేతిలో నుండి విడిపించడానికి ఒక వీరుడు నీ కడుపులో పుట్టబోతున్నాడు. అయితే ఒక కండిషన్ ఏంటంటే అతని నెత్తి మీద నువ్వు ఏమేయకూడదు, మంగళ కత్తి వేయకూడదు. అసలు నెత్తి వెంట్రుకలు తీసివేయకూడదు. ఎందుకంటే దేవునికి అతడు నాజీరు చేయబడ్డాడు, దేవునికి ప్రత్యేకించబడ్డాడు. కనుక ఆ వ్యక్తి నెత్తి మీద నువ్వు మంగళ కత్తి వేయకూడదని కండిషన్స్ చెప్పాడు. ఎందుకు ఇలా చేయాలి అని అంటే ఫిలిస్తీన్ల చేతుల నుంచి మిమ్మల్ని విడిపించే విమోచకుడవుతాడు సంసోను గారు అని ఒక కారణ జన్ముడిగా దేవుడు సంసోను గారిని పుట్టించాడు. అలా పుట్టిన తర్వాత సంసోను గారు జన్మించాడు, పెరిగాడు, పెద్దవాడవుతూ ఉన్నాడు. అప్పుడు ఏం జరుగుతుందో ఒకసారి చూడండి ప్రియులారా. అదే న్యాయాధిపతుల గ్రంథము 14వ అధ్యాయం 5వ వచనం చదువు, 2 నుంచి చదువుమా.
ఒక్క నిమిషం తెలియదు. ఇలా దేవుడు నాజీరు చేయబడిన వాడై పుట్టించిన ఈ సంసోను గారికి ఎంతటి బలాన్ని ఇచ్చాడో మీకు ఇంతకుముందు చెప్పాను. ఎంతటి బలాన్ని ఇచ్చాడో ఒక 2 ఎగ్జాంపుల్స్ మీరు చూడండి. 5వ వచనం చదవమ్మా. 5వ వచనం చదవండి. 14వ అధ్యాయం 5వ వచనం. అప్పుడు సంసోను తన తల్లిదండ్రులతో కూడా తిమ్నాతులకు పోయి తిమ్నాతు ద్రాక్ష తోటల వరకు వచ్చినప్పుడు కొదమ సింహము అతని ఎదుటికి బొబ్బరించుచు వచ్చిన. బైబిల్ తెచ్చుకున్న వాళ్ళు చూడండి ఖచ్చితంగా, లేని వాళ్ళు మాత్రం బాగా వినాలి మీరు మనసు పెట్టి. అయితే ఇక్కడ తిమ్నాతుకు పోయి వీళ్ళు సంసోను అతని తల్లిదండ్రులు మరల తన సొంత ఊరికి వస్తూ ఉన్నారు. వస్తూ ఉంటే మార్గ మధ్యలో ఏం జరిగిందంటే ద్రాక్ష తోటల వరకు రాగానే ఒక సింహం అట. ఎలాంటి సింహం అది? కొదమ సింహం. కొదమ సింహం అంటే బాగా యవ్వనంలో ఉండేది, చాలా బలంగా ఉంటుందండి. ఒక్కసారి దాని పంచ అంటారు చూడండి, ఈ పంచాత కనుక మనల్ని ఒక్క దెబ్బ ఇలా వేస్తే అది ఎంత బలంగా ఉంటుందంటే ఒక 300 కిలోల బరువును తెచ్చి మన నెత్తి మీద ఒక్కసారి పాడేస్తే ఎంత గాయమవుతుందో అలా ఆ సింహం ఒక్కసారి పంజా విసిరి మన తలపైన కొట్టిందంటే తల తగిలిపోతుంది. అంత బలమైన జంతువు సింహం. అందుకే సింహాన్ని అడవికి రాజు అన్నారు. అవునా? ఎంత పెద్ద జంతువునైనా సరే అది మట్టి కనిపించేయగలదు. ధైర్యం ఎక్కువ సింహానికి. ఏనుగును సైతం కింద పడేసి దాన్ని ఆహారంగా తీసుకోగలదు. అంత బలమైనది సింహం. అందుకే అడవికి రాజు అన్నారు. అలాంటి సింహము సంసోను గారి మీదకి వచ్చేసిందండి. రాగానే సంసోను గారు ఏం చేశారండి? పారిపోలేదు. మనం కానీ అక్కడ ఉంటే ఇక మా పని అయిపోయిందని చెప్పి మీరు లేసుకున్నారు. ఏమండి, ఆ స్థానంలో మీరే ఉంటే ఏం చేసేవాళ్ళు ఒకసారి చెప్పండి. నిజంగా పారిపోయేవాళ్ళు, లేదా సింహానికి ఆహారంగా మారిపోయేవాళ్ళు. కానీ ఏం చేశారు? చదువుతుంది, చదువమ్మా. యెహోవా ఆత్మ సంసోనును ప్రేరేపించగా అతని చేతిలో ఏమీ లేదు, కనీసం ఒక కర్ర లేదు, ఒక కత్తి లేదండి. అయినా కానీ ఒకడు మేక పిల్లను చీల్చినట్టుగా దానిని చీల్చివేసి, అంటే సింహాన్ని దాని యొక్క నోటిలో 2 చేతులు పెట్టి ఇలా నడుముకి చించి వేశాడంటే అసలు సంసోను గారికి ఉన్న బలం ఎంత మీరు ఆలోచించండి. ఒక సింహాన్ని చీల్చడం అంటే ఆశమాస విషయం కాదు. ఒక కటికవాడు మేకపిల్లను చీల్చగలడు ఈజీగా, దాని తోలును తీయగలడు, దాన్ని చేతులతో దాన్ని నడిమికి చీల్చగలడు. కానీ ఒక సింహాన్ని చీల్చడం, కానీ సంసోను గారు మేకపిల్లలాగా చీల్చేశాడట. మళ్ళీ చేతిలో ఒక కత్తి కూడా లేదు. అంటే అతని బలం ఎంతో మీరు ఆలోచించండి. అంతేకాదండి, అతనికి బలం ఎంత ఉందంటే ఇంకొక మాట మీరు చూస్తే ఆశ్చర్యపోతారు. చూడండి ప్రియులారా, అదే 15వ అధ్యాయం 15వ వచనం చదువుమా. అతడు గాడిద యొక్క పచ్చి దౌడ ఎముకను కనుగొని 14 నుంచి చదవండి. అతడు లేహీకి వచ్చే వరకు ఫిలిస్తీయులు అతన్ని ఎదుర్కొని కేకలు వేయగా యెహోవా ఆత్మ అతని మీదికి బలముగా వచ్చినందున అతని చేతులకు కట్టబడిన తాళ్ళు అగ్ని చేత కాల్చబడిన జనుపనార వలన సంఖ్యలు అతని చేతిలో నుండి విడిపోయాను. అతడు గాడిద యొక్క పచ్చి దవడ ఎముకను కనుగొని చెయ్యి చాచి పట్టుకొని దాని చేత 1000 మంది మనుష్యులను చంపాను. ఎంతమంది మనుషులను చంపాడట? 1000 మంది. ఏంటంటే ఆ బలం! 100 మందిని చంపినందుకే మగధీర అనే సినిమా తీశారు. ఎగబడి చూసేసాం మనం కదా, కోట్ల రూపాయలు ఇచ్చేసాం. అది కూడా యాక్టింగ్, నిజం కాదు. కానీ రియల్ హీరో ఇక్కడ ఉన్నాడు సంసోను గారు. ఎంతో మందిని చంపాడట. మళ్ళీ పెద్ద పెద్ద బాతులు ఏం లేవు ఆయన చేతిలో. అక్కడ చూశాడు, గాడిద దవడ ఎముక దొరికింది. ఇక దాంతో కొడుతూ ఉంటే ఎంతమంది చచ్చిపోయారు? 1000 మంది. మళ్ళీ మామూలు మనుషులు కాదు, సైనికులు.
1000 మంది ఫిలిస్తీన్ల సైనికులను జస్ట్ గాడిద దవడ ఎముకతో చంపాడనంటే అసలు దేవుడు ఎలాంటి బలం ఇచ్చాడు ఆయనకు? అలాంటి వీరుడు ప్రపంచంలో ఇప్పటి వరకు ఎవరు పుట్టలేదు, భవిష్యత్తులో పుట్టరు కూడా. గాడిద దవడ ఎముకతో. ఇప్పుడు నేను చెప్పాను కదా, ఇదే సంసోను గారి గురించి పిక్చరైజ్ చేశారు. ఒక్కసారి మీరు స్క్రీన్ మీద చూస్తే మీకు ఇంకా బాగా అర్థమవుతుంది ఆయనకున్న బలం ఎంతో. ఒక పచ్చి గాడిద దవడ ఎముకతో ఆయన ఏ విధంగా మరి పోరాడి ఆ ఫిలిస్తీన్ల సైన్యాన్ని మరి ఊచకోత కోసాడో మీరు కనుక చూస్తే నిజంగానండి ఆయన బలం ఏంటో మీకు అర్థమవుతుంది. అదేదో సినిమా అనుకునేది, సినిమా కాదు, బైబిల్లో ఉన్నదాన్ని తీశారు. ఒకసారి దాన్ని మీరు స్క్రీన్ పైన చూడండి, లైట్స్ ఆఫ్ చేయండి. ఆ సంసోను గారి బలం ఎంతో మీరు చూద్దురు. కానీ ఆయన నిజమైన సంసోను కాదు, అలా యాక్ట్ చేశాడు మనకు అర్థం కావడానికి. ఒక్కసారి లైట్స్ ఆఫ్ చేసి ప్లే చేయండి. The French! Kill the Hebrews! వీళ్ళంతా కూడా ఫిలిస్తీన్ల సైన్యం అంటే ఆయన సంసోను గారు అడుగుతున్నారు దేవుడిని, నాకు బలం ఇవ్వదు. Lord, hear my prayer. I'm your humble servant. Do not abandon me now. Be my strength. Be my strength! లైట్స్ ఆన్.
అంటే మీరు ఈ కళ్ళతో చూడాలని చూపించాను. అంటే బైబిల్లో మీరు చదివి చూస్తే ఇంకా బాగా అర్థమవుతుందని మాత్రమే చూపించాను. అంటే చూశారు కదా, అంటే 1000 మందిని ఒక దవడ ఎముకతో చంపాడంటే ఆయనకున్న బలం ఎంతో, ఆయనకున్న శక్తి ఎంతో మీరు గ్రహించాలి. అయితే ఇంత బలవంతుడైనటువంటి ఈ సంసోన్ గారికి ఒక వీక్నెస్ ఉంది. ఏమిటా వీక్నెస్ అన్నప్పుడు స్త్రీ అనే వీక్నెస్. ప్రతి మనిషిలో కూడా బలాలు ఉంటాయి, బలహీనతలు ఉంటాయి. అంటే వారికంటూ ప్రత్యేకించి కొన్ని బలాలు ఉంటాయి, అలాగే దానితో పాటు కొన్ని విషయాల్లో చాలా బలహీనంగా ఉంటారు. 1000 మందిని ఒంటి చేత్తో చంపినటువంటి మహాయోధుడు సింహం వస్తే మేకపిల్లను చీల్చినటువంటి ఈ గొప్ప విశ్వాస వీరుడు, ఆయనలో ఉన్నటువంటి చిన్న లోపం ఏంటంటే స్త్రీ అనే వ్యామోహం ఆయనకి ఎక్కువ. దానివల్ల ఏం చేసిందంటే అపవాది ఆ బలహీనతని నెద్దపగొట్టింది. అంతే అండి. అప్పుడు ఏం జరుగుతుందో చూడండి పిల్లరా, చూడండి. అదే న్యాయాధిపతుల గ్రంథము 14వ అధ్యాయము 1వ వచనం. న్యాయాధిపతుల గ్రంథము 14వ అధ్యాయము 1 నుంచి చదువుదాం. సంసోను తిమ్నాతుకు వెళ్ళి తిమ్నాతులో ఫిలిస్తీన్ల కుమార్తెలలో ఒకతను చూచెను. అతడు తిరిగి వచ్చి తిమ్నాతులో ఫిలిస్తీన్ల కుమార్తెలలో ఒకతను చూచి తిని, మీరు ఆమెను నాకిచ్చి పెళ్లి చేయవలనని తన తల్లిదండ్రులతో అనగా. ఏమండి చూశాడండి, అలా తిమ్నాతుకు వెళ్తూ ఉంటే ఒక స్త్రీ కనిపించింది. అంతే, వెంటనే ఏమడుగుతున్నాడు తల్లిదండ్రులను, నాకు అమ్మాయినిచ్చి పెళ్ళి చేయాలి. చెప్పాను కదా, మన ఆలోచనలు దేన్ని అనుసరిస్తాయి? కన్నులను మన మనస్సు కన్నులను అనుసరిస్తుంది. ఆ కన్నులను ఈ మనస్సును ఈ ఆలోచనలు అనుసరిస్తాయి. ఈ ఆలోచనలే మన పనులు, ఈ ఆలోచనలు బట్టి మన పనులు ఆధారపడి ఉంటాయి. సంసోను గారు ఒక స్త్రీని చూశారు. ఆమె ఎవరనంటే ఇశ్రాయేలీరాలు కాదు, ఫిలిస్తీయుల కుమార్తె. చూసి ఇదిగో నాకు ఆమె నుంచి పెళ్ళి చేయండి అన్నాడు. మంచిదే, సరే పెళ్లి చేసుకుంటానన్నావు కాబట్టి మంచిదే అని చెప్పి తల్లిదండ్రులు కూడా ఆయన మాట ప్రకారము ఆమె నుంచి పెళ్ళి చేశారు. మరి ఇప్పుడు అంతటితో ఆగిపోవాలి కదా. మరలా సంసోను గారు ఏం చేస్తున్నారో చూడండి. మరలా కొంచెం ముందుకెళ్ళండి. అదే న్యాయాధిపతుల గ్రంథం 16వ అధ్యాయం 1వ వచనాన్ని ఒకసారి చూడండి. 16వ అధ్యాయం 1వ వచనం. తర్వాత సంసోను గాజాకు వెళ్ళి వేశ్య ఒకటిని చూచి ఆమె యొద్దకు చేరిన. ఏమండి, ఇంట్లో భార్య ఉంది కదా, మరలా వేశ్య దగ్గరికి వెళ్ళడం ఎందుకండి? వేశ్య అంటే మీకు తెలుసు కదా, తెలుసు. అంటే మరలా చూశాడు, వేశ్యను చూడగానే ఆయన కంటికి ఇంపుగా కనిపించింది, మరలా ఆమె వద్ద చేరాడు. ఇది 2వ మిస్టేక్. తర్వాత చూడండి, తర్వాత ఏం జరిగిందో మరలా 4వ వచనంలో కూడా చూడండి. పిమ్మట 4వ వచనం. పిమ్మట అతడు షోదేకు లోయలో నిన్న దెలీలాను స్త్రీని మోహింపగా, మరలా అక్కడ ఒక వేశ్యను మోహించాడు. తర్వాత మరలా కొద్ది రోజుల తర్వాత మరలా దెలీలా అనే ఒక స్త్రీని మోహించి మరలా ఆమె దగ్గరకు చేరుకున్నాడు. అంటే అన్ని బలము కలిగిన విశ్వాసవీరుడైన సంసోను గారిలో ఉన్నటువంటి ఒకే ఒక వీక్నెస్ ఏంటి చెప్పండి? స్త్రీ అనే వీక్నెస్. కాబట్టి ఈయన ఎవరు బాగా కంటికి కనిపిస్తే వాళ్ళ దగ్గరికి వెళ్ళేటటువంటి మనసు కలిగిన వాడు సంసోను. కాబట్టి ఇప్పుడు దెలీలాను మరి ఈయన మోహించగానే ఇక ఆమెకు బానిసైపోయాడండి. బానిసైపోయి ఆ స్త్రీ ఎలాగైనా సరే ఫిలిస్తీయులకు సంసోను గారిని పట్టించాలనుకుంది. ప్లాన్ వేసిందన్నమాట. వేసి మెల్లిగా లాలించి అడిగింది, ఏంటి సంసోను, అసలు నీ బలం ఎక్కడుంది, దేంట్లో ఉంది అని అనగానే మొదటిసారి ఒక అబద్ధం చెప్పాడు, తప్పించుకున్నాడు. నీ బలం దేంట్లో ఉందనగానే అబద్ధం చెప్పేశాడు, తప్పించుకున్నాడు. ఒకసారి మీరు ఆ మాటను చూడండి. న్యాయాధిపతుల గ్రంథము 16వ అధ్యాయము 7వ వచనం చూడమ్మా. సంసోను అంటే నీ బలం ఎక్కడుందని అంటే అప్పుడు అంటున్నాడు సంసోను గారు, 7 నిరవంజి చువ్వలతో నన్ను బంధించిన ఎడల నేను బలహీనుడనై సామాన్య మనుష్యులలో ఒకని వలె అవదునని ఆమెతో, అంటే నిరవంజి చువ్వలతో నన్ను కట్టేయండి, అప్పుడు నేను సామాన్యులు అయిపోతే నాకు బలమేమీ ఉండదు అని చెప్పాడు. ఇది నిజమా అంటే నిజం కాదు, అబద్ధం. ఎందుకంటే రహస్యం చెప్పకూడదు కదా.
అది దేవుడిచ్చినటువంటి బలం. అది రహస్యం ఎవరికి కూడా చెప్పకూడదు. కానీ అందుకే చెప్పకుండా మొదటిసారి అబద్ధం ఆడగానే అప్పుడు వెంటనే నిజం చెప్పేశాడు అనుకుని దెలీలా ఏం చేసిందంటే, సంసోను, ఫిలిస్తీన్లు నిన్ను వెంబడించడానికి, నిన్ను వేసేయడానికి వస్తున్నారు అనగానే ఒక్కసారి అలా మొత్తం ఆ చువ్వలన్నీ తెంచుకొని పారిపోయాడు. అంటే ఇప్పుడు సంసోన్ గారికి అర్థమై ఉండాలి కదా, ఈమె ఎందుకు నన్ను లాలిస్తుంది, ఎందుకు ఈ విధంగా అడుగుతుంది అని చెప్పి అర్థం అవ్వాలి కదా. మరి అప్పుడు ఆమెను వదిలిపెట్టాలి కదా. ఈమె నన్ను కావాలని లాలించి బుజ్జగించి నా ద్వారా సీక్రెట్ కనుక్కొని నన్ను ఫిలిస్తీన్లకు, అంటే నా శత్రువులకు అప్పగించాలని చూస్తుంది దెలీలా అని మొదటిసారి అర్థమయ్యి ఇప్పుడు ఆమెను వదిలిపెట్టి వెళ్ళిపోవాలి కదా. కానీ వెళ్ళిపోలేదు, మరలా ఆమెతోనే ఉన్నాడు. మరలా రెండోసారి లాలించి అడిగింది, సంసోను, నువ్వు నాతో అబద్ధం ఆడి నన్ను హేళన చేస్తున్నావు, నిజం చెప్పు అనగానే మరలా అబద్ధం చెప్పాడు. మరలా అదే జరిగింది. మరి అక్కడితోనే వదిలేశాడా? లేదు, మరలా మూడోసారి కూడా ఆమె దగ్గరికి చేరిపోయాడు. మూడోసారి మాత్రం ఇక సహించలేకపోయాడు. చూడండి, మూడవసారి కూడా 14 వచనం, అంతటా ఆమె మేకుతో దానిని దిగగొట్టి, సంసోను, ఫిలిస్తీన్లు నీ మీద పడుచున్నారని అతనితో చెప్పినప్పుడు అతడు నిద్ర మేలుకొని మగ్గపు మేకును నేతను కూడా తీసుకుని పోయేను. అంటే మూడోసారి కూడా అబద్ధమే చెప్పాడు. ఇంకా 4వసారి మాత్రమే ఇక ఆయనకు విసుగొచ్చేసిందండి. ఈమె నన్ను వదిలిపెట్టేటట్టు లేదు, నేను చచ్చిపోయినా పర్వాలేదని చెప్పి అక్కడ చూడండి అదే మాట అంటారు. చూడండి ప్రియమైన దేవుని వల్ల 15వ వచనం చూడండి. అప్పుడు ఆమె, నా యందు నీకు ఇష్టం లేనప్పుడు నేను నిన్ను ప్రేమించుచున్నానని నీవెందుకు చెప్పుచున్నావు? ఏమంటున్నావే? నిజంగా నేను నీకు ఇష్టం అంటే ఇష్టమే. అయితే మరి నాకు నిజం చెప్పాలి కదా, ఎందుకు అబద్ధాలు చెప్తున్నావు? ఏమని కొంతమంది స్త్రీలు ఇలాగే బ్లాక్మెయిల్ చేస్తుంటారు కదా భర్తలను కదా. ఏమని, నిజంగా నేను ఇష్టమా? ఇష్టమైతే నేను అడిగినది నాకు ఇవ్వాలి, నేను నిజంగా ఇష్టమైతే నాకు పట్టు చీర కొని. అంటే కొన్నిసార్లు ఈ విధంగా మరి వాళ్ళను వలలో వేసుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారన్నమాట. ఈ స్త్రీ కూడా ఏమంటుంది, నువ్వు నన్ను ప్రేమిస్తున్నావు అంటున్నావు కాబట్టి మరి నువ్వెందుకు అబద్ధం ఆడుతున్నావు? ఇది వరకు నువ్వు ముమ్మారు నన్ను ఎగతాళి చేసి నీ గొప్ప బలం దేనిలో ఉన్నదో నాకు తెలుపకపోతివని అతనితో నువ్వు ఇన్నిసార్లు 3 సార్లు అడిగితే 3 సార్లు అబద్ధం చెప్పావు, ఇన్నిసార్లు అడిగినా నువ్వు నాకు నిజం చెప్పలేదు కనుక ఇక నా దగ్గరకు రావద్దనగానే అప్పుడు ఈ సంసోన్ గారు ఏమనుకుంటున్నారు చూడండి. ఆమె ఆ దినమున మాటల చేత అతన్ని బాధించి తొందర పెట్టుచున్నందున అతడు ప్రాణము విసికి చావగోరెను. ఏమనుకున్నాడు, ఈమెతో పడే పోరు కంటే, ఈమెతో పడే ఈ బాధ కంటే నేను చచ్చిపోవడమే మేలనుకుని ఏం చేశాడంటే ఉన్న నిజాన్ని చెప్పేశాడు. నా బలం ఎక్కడుందంటే నా వెంట్రుకల్లోనే నా బలం ఉంది. ఎందుకంటే నేను పుట్టినప్పటి నుంచి నా వెంట్రుకల మీద మంగళకత్తి గొయ్యలేదు కనుక ఇదే నా సీక్రెట్ అని చెప్పగానే ఇక దొరికిందండి. ఏం చేసిందంటే దెలీలా సంసోను గారిని ఫిలిస్తీన్ల చేతికి అప్పగించేసింది. ఇంకా బలం పోయింది. ఆ వెంటనే లాలించి మెల్లిగా ఆయన గుండు చేయించింది. ఆ యొక్క తొడ మీద పడుకోబెట్టుకుని సొలొమోను గారిని మెల్లిగా లాలించి ఏం చేసింది, మొత్తం సంసోను గారిని మన్నించండి, సంసోను గారి యొక్క వెంట్రుకలన్నింటినీ కొరిగించేసింది. అంతేనండి. అప్పుడు చెప్పింది, ఇదిగో ఫిలిస్తీన్ల మీద పడడానికి వచ్చారనగానే లేచి, దేవుడా నాకు బలం ఇవ్వంటే బలం పోయింది. పట్టుకున్నారు శత్రువులు, గొలుసులతో బంధించారు, కండ్లు ఊడబెరికేశారు. ఏం చేశారండి, కళ్ళు ఊడబెరికేసి గొలుసులతో పట్టి, ఇదిగో ఆ దాగోను దేవత గుడి దగ్గరకు ఆయనను మా శత్రువుని మా చేతికి అప్పగించాడని చెప్పి వారి దేవతను స్తుతిస్తూ ఈయనను కొడుతూ ఎక్కడికి తీసుకెళ్లారు, దాగోను దేవత దగ్గరకు ఆ గుడిలోకి తీసుకెళ్లి బలి ఇవ్వాలని చెప్పి ప్రయత్నం చేశారు. అంటే ఇప్పుడు సంసోను గారు ఫిలిస్తీన్ల చేతికి చిక్కడానికి కారణం ఏంటి చెప్పండి? ఆయనలో ఉన్న ఒకే ఒక వీక్నెస్. 1000 మందిని చంపిన వాడు, సింహాన్ని చీల్చిన వాడు ఫిలిస్తీన్లో ఒక లెక్క. కానీ దొరికిపోయాడు. ఎందుకు దొరికిపోయాడు? ఎందుకంటే తన మనస్సును నిగ్రహించుకోలేక పోవడం. అందుకే సొలొమోను గారు ఏమన్నారు సామెతల గ్రంథంలో, పట్టణం పట్టుకొని వానికంటే తన మనస్సును స్వాధీనపరుచుకొని వాడే శ్రేష్ఠుడు. సంసోను గారు చాలా బలవంతుడే, కానీ మనస్సు పైన నిగ్రహం లేదు.
సెల్ఫ్ కంట్రోల్ లేదు, స్వీయ నియంత్రణ లేదు, ఎవరిని చూస్తే అక్కడికి వెళ్ళిపోవడమే. అదే ఆయన పాలిట శాపంగా మారి ఆ ఫిలిస్తీన్ల చేతికి చిక్కేలా చేసింది. చివరికి భక్తుడు కాబట్టి పశ్చాత్తాపడి అడిగాడు, దేవుడా ఇదొక్కసారి నాకు బలం ఇవ్వు, ఇదొక్కసారి నాకు బలం ఇవ్వు, ఈ వీళ్ళందరినీ కూడా చంపి నేను కూడా చస్తాననగానే దేవుడు బలం ఇచ్చేశాడు. అంతేనండి. ఆ గుడి యొక్క ఇలాంటి పిల్లర్స్ ఉంటాయి కదా, వాటిని ఇలా 2 చేతులతో దగ్గర పట్టుకొని ఇలా అనగానే మొత్తం గుడి అంతా కూలిపోయి 3000 మంది చచ్చిపోయారు. 3000 మందిని చంపేశాడు, చనిపోతూ. అంటే ఇలా సంసోను గారు తన జీవితకాలాన్ని అంత త్వరగా ముగించుకోవడానికి కారణం తన మనస్సు పైన కంట్రోల్ లేకపోవడమే. భక్తుడే కాదనట్లేదు, విశ్వాస వీరుడే కాదనట్లేదు, కానీ మనస్సు పైన నిగ్రహం లేదు, సెల్ఫ్ కంట్రోల్ లేదు, స్వీయ నియంత్రణ లేదు, కోరికలు నిగ్రహించే కెపాసిటీ లేదు, కానీ శారీరకంగా చాలా దృఢంగా ఉన్నాడు. అందుకే ఎవరికంటే ఎవరు శ్రేష్ఠుడట? పెద్ద బలశాలి కంటే కూడా బలహీనుడైన మనస్సును కంట్రోల్ చేసుకున్నవాడే అతి పెద్ద విజయము సాధించగలిగిన వాడు అని చెప్పాడండి. ఇంకొక రాజును మీకు చూపిస్తాను, ముగిస్తాను. ఇంకొక రాజును మీకు చూపించి ముగిస్తాను. ఎవరు అని అంటే సొలొమోను గారు. ఎవరండి? సొలొమోను గారు. సొలొమోను గారికి ఉన్నంత జ్ఞానము ఇప్పటి వరకు ప్రపంచంలో యేసుక్రీస్తు వారి తర్వాత అంతటి జ్ఞానం కలిగిన వాడు ఎవరంటే సొలొమోను గారు. ఈయన ఎంత గొప్పవాడో ఒకసారి కొన్ని మాటలు మీరు చూడండి. రాజుల మొదటి గ్రంథము 10వ అధ్యాయం. రాజుల మొదటి గ్రంథం అందరూ తీయాలి, బైబిల్ ఉన్న ప్రతి ఒక్కరు తీయాలి. చదువు వచ్చిన వారు ఖచ్చితంగా బైబిల్ వెంట తీసుకొని రావాలి. నాకు ఇక్కడ ఎవరి చేతిలో బైబిల్ కనిపించట్లేదు. మీకు చూస్తేనే ఇంకా బాగా అర్థమవుతుంది దేవుని మాటలు, అందుకే అంటున్నాను. చదువమ్మా. రాజుల మొదటి గ్రంథం 3వ అధ్యాయం 10వ వచనం చూడండి. రాజులు మొదటి గ్రంథము 3వ అధ్యాయం 10వ వచనం. ఆయన వైభవం ఎలా ఉందో చూడండి. దొరికిందా? సొలొమోను చేసిన ఈ మనవి ప్రభువునకు అనుకూలమైన గనుక దేవుడు అతనికి ఈలాగ సెలవిచ్చెను, దీర్ఘాయునైనను ఐశ్వర్యమునైనను నీ శత్రువుల ప్రాణమునైనను అడగక న్యాయమును గ్రహించుటకు వివేకము అనుగ్రహించుటకును నీవు అడిగితివి. నీవు ఈలాగ అడిగినందున నీ మనవి ఆలకించుచున్నాను. బుద్ధి వివేకములు గల హృదయమును నీకిచ్చి ఉన్నాను. పూర్వీకులలో నీ వంటి వాడు ఒకడును లేడు, ఇక మీదట ఒకడును ఉండడు అని వరం ఇచ్చేసాడండి. నీ వంటి వాడు పూర్వీకులలో ఎవడు ఉండడు. ఎందుకంటే సొలొమోను నువ్వేం అడిగావనంటే, ఈ ప్రపంచమంతా నన్ను ఏమడుగుతుందనంటే, దేవుడా నాకు ఆయుష్, దేవుడా నాకు ఆరోగ్యం ఇవ్వు, దేవుడా నా అప్పుల బాధలు తీర్చేయి, దేవుడా నా ఇంట్లో కష్టాలు ఉండకూడదు, ఇవి అడుగుతారు ఈ ప్రపంచం అంతా. కానీ ఒక్క భక్తుడు అడిగాడండి ఏంటంటే, నాయన నాకు అవేం అక్కర్లేదు, ఈ ప్రజలకు న్యాయం తీర్చడానికి నాకు జ్ఞానం ఇవ్వు అని అడిగాడు. ఒకటే మాట. ప్రపంచం అంతా ఏమడుగుతుంది? వారి కోరికలనే. అందుకే దేవునికి ఈరోజు పేరేం పేరు పెట్టారంటే ఆపద మొక్కుల వాడు. అంటే ఇప్పుడు దేవుణ్ణి మనం ఎందుకు నమ్ముకుంటున్నాం? ఆపద వస్తేనే దేవుడు. చాలా మంది ఇప్పుడు మనలో కూడా ఉంటారంటే, ఆరోగ్యంగా ఉన్నప్పుడు మందిరం వైపు తొంగి చూడరు. బలం ఉండి ఆరోగ్యం ఉన్నప్పుడు దేవుడు అంటే పట్టించుకోరు. దేవుని మాటలు అంటే వారు ఈ చెవిలో ఈ అసలు వినిపించుకోరు కూడా. ఎగతాళి చేస్తుంటారు చెప్పేవారిని. సేవకులు అంటే వారికి ఎగతాళి, దేవుని మాటలు చెప్పేవారంటే ఎగతాళి. ఎందుకంటే బలం ఉంటుంది ఒంట్లో, అది వారిని దేవుని మాటల వైపు మనసు పెట్టనివ్వకుండా మందమైపోయి ఉంటాయి వారి చెవులు, వారి మనోనేత్రాలు మూసుకొని పోయి ఉంటాయి. కానీ ఒక్కసారి రోగం వచ్చింది అనుకోండి, బలమైన రోగం, ప్రాణాంతకమైన వ్యాధి, ఇదిగో ఒక 2 నెలల్లోపు చచ్చిపోతావురా నువ్వు అని డాక్టర్లు కనుక చెప్పారనుకోండి, అప్పుడు వస్తుందండి భక్తి. అప్పుడు తాను ఇంతకుముందు చేసినవన్నీ గుర్తు చేసుకుంటాడు. అయ్యో, అప్పుడు ఎవరు తల్లిదండ్రులు గుర్తుకు రారు, భార్య గుర్తుకు రాదు, పిల్లలు గుర్తుకు రారు. ఎవరు గుర్తుకొస్తారు? ఫస్ట్ దేవుడా నువ్వే నన్ను కాపాడాలయ్యా, నువ్వే తండ్రి అని చెప్పి అప్పుడు వస్తుందండి అసలైన భక్తి. అంతకుముందు లేదు. అంటే మనిషి సంఘానికి రావాలంటే, చర్చికి రావాలంటే ఇప్పుడు ఏం రావాలి? రోగం
రావాలి. రోగం రాకపోతే రానా? మరి లేదా కష్టమైన రావాలి. ఇంట్లో అప్పుల బాధలో లేకపోతే ఏదో సమస్యలు వస్తేనే సంఘానికి వచ్చేవారు కొంతమంది ఉంటారు, అందరు కాదు. అలాంటి వారు కూడా ఉంటారు. మంచిగా ఉన్నప్పుడు దేవుని మాటలు గ్రహించరు, ఆరోగ్యంగా ఉన్నప్పుడు దేవుని పట్టించుకోరు. నాయన దేవుని పని చేద్దాంరా, దేవుని మాటలు విందామరా, మంచిగా బ్రతుకుదామరా అంటే ఆ చెప్పేవాడిని ఎగతాళి చేస్తారు. కానీ ఆరోగ్యం చెడిపోతే అప్పుడు పాస్టర్ గారిని పిలిపించుకుని, అయ్యా నాకు ప్రార్థన చేయి, నెత్తి మీద ప్రార్థన చేయి, నెత్తి మీద చేయబెట్టి ప్రార్థన చేయి అని చెప్పి ఏడుస్తావే, అది కాదు నాన్న. భక్తి అంటే ఎలా ఉండాలి? నువ్వు బాగున్నప్పుడు కూడా నీకు భక్తి ఉంటే అది అసలైన భక్తి. రోగం వచ్చినప్పుడు వచ్చే భక్తి నిజమైన భక్తి కాదు. అంటే ప్రపంచమంతా వారి కోరికలు తీర్చమని అడుగుతుంది. సొలొమోను అడగలేదు ఏంటంటే, తండ్రి నాకు ఐశ్వర్యం అడగలేదు, అలాగే దీర్ఘాయువును కూడా అడగలేదు. జ్ఞానం ఇవ్వనగానే జ్ఞానం ఇచ్చాడు. జ్ఞానంతో పాటు ఏమిచ్చాడు? ఐశ్వర్యం కూడా ఇచ్చాడు. అసలు ఎంత ధనవంతుడంటే సొలొమోను గారు, ఆయన తరంలో ఆయన చుట్టుపక్కల ఉన్నటువంటి రాజ్యాలు, ప్రపంచంలో ఉన్నటువంటి రాజులందరికంటే కూడా గొప్ప ధనవంతుడు ఎవరైనా ఉన్నారు అని అంటే అది సొలొమోను గారికి అండి. ఎవరు? సొలొమోను గారు. ఎందుకంటే దేవుడు ఆశీర్వదించాడు. అలా ఎందుకు ఆశీర్వదించాడు? నాకు ఇవ్వు ఇవ్వు అని అడగలేదు ఆయన, అడగకపోయినా ఇచ్చాడు. అందుకే మనం కూడా ఎప్పుడైనా సరే దేవుణ్ణి, నేను నాకు అది ఇవ్వు ఇది ఇవ్వు అని అడగకండి. ముందు ఆయనకి ఇష్టమైనది ఏమిటో చెయ్యండి, ఆ పని చేయండి. దేవునికి ఇష్టమైన పని ఏంటి? దేవునికి నచ్చేలా బ్రతకండి, ఆటోమేటిక్గా అందిస్తాడు. ఈ ప్రపంచంలో ఒక సామెత ఉంది ఏంటంటే, అడగనిది అమ్మైనా పెట్టదట. అడగనిది ఎవరు పెట్టారు? అమ్మ అన్నం అడిగితే అడగకుండా పెట్టదట. కానీ నీ దేవుడు అలాంటి వాడు కాదు, నువ్వు అడగకపోయినా ఇస్తాడు. ఏమండి తెలుసా మీకు? మనం ఏమి అడగకపోయినా మన దేవుడు మనకు అన్నీ ఇస్తాడు. ఎక్కడిచ్చాడండి అడగకుండా అని అంటారా? ఇప్పుడు నువ్వు కూర్చున్న నేల నువ్వు అడిగావా? ఏమా అడిగారా మీరు? లేదు. నువ్వు పీల్చే గాలి అడిగారా? అడగలేదు. ఆకాశాన్ని, సూర్యుడిని, చంద్రుణ్ణి ఇవన్నీ కూడా మనము అడగలేదు. అడగకుండానే మనకు అన్నీ చేశాడు. అలాంటి దేవుడు నువ్వు అడిగితేనే ఇస్తాడని ఎందుకు అనుకుంటావు? ఆయన నీకు అడిగింది ఇవ్వాలనంటే, నీకు అన్నీ ఇవ్వాలంటే ముందు నీ జీవితం మంచిగా బ్రతకండి, దేవుడికి నచ్చిన జీవితం జీవించండి. ఆటోమేటిక్గా అన్నీ కూడా దేవుడి నుంచి మనకు అనుగ్రహించబడతాయి. అందుకే ఆయన అన్నాడు ఒక మాట, ఆయన రాజ్యాన్ని నీతిని మొదలు వెతకండి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహించబడు. ఆయన తెలుసు ఆకాశ పక్షులను పోషించే దేవుడు మనల్ని పోషించడా? నమ్మిక మాత్రం ఉంచితే చాలు ప్రియమైన దేవుడు వల్ల. సొలొమోను గారు అందుకే నచ్చారండి దేవునికి. ఆయన నువ్వు ఎంత గొప్పడు ఆయన అని చెప్పి జ్ఞానాన్ని ఇచ్చాడు. ఆ జ్ఞానాన్ని ఇవ్వడానికి ఎక్కడెక్కడి నుండి వచ్చేవారంటే చూడండి, ఒక్కసారి చూడండి పిల్లరా. రాజుల మొదటి గ్రంథం 11వ అధ్యాయం. ఆయన ఎంత జ్ఞానం కలిగిన వాడో ఒక్కసారి చూడండి పిల్లరా. 3వ అధ్యాయము 16వ వచనం. రాజుల మొదటి గ్రంథము 3వ అధ్యాయము 16వ వచనాన్ని చదువుదాం. నాకు సమయం లేదు కనుక త్వరగా చదవండి తల్లి. ఆయన ఎంత జ్ఞానం కలిగిన వాడో ఇక్కడ ఒక తీర్పు తీరుస్తాడు ఆయన. ఆ తీర్పుని మీరు చూస్తే నిజంగా ఎంత జ్ఞానం కలిగిన వాడో మీకు అర్థమవుతుంది. చదవండి. తర్వాత వేశ్యలైన 2 స్త్రీలు రాజు వద్దకు వచ్చి అతని ముందర నిలిచింది. వారిలో ఒకటి, ఇక్కడ మీకు చెప్తాను బాగా ఉందండి. 2 వేశ్యలు ఉన్నారు, వారికి కుమారుడు 2 పుట్టారు, ఒకేసారి కాంపోయారు. ఎవరు? 2 వేశ్యలు. అప్పుడు వీళ్ళు ఏం చేశారంటే రాజుగారి దగ్గరకు వచ్చారు. ఎందుకోసం రాజుగారి దగ్గరకు వచ్చారు అంటే చదువున్నాను. వారిలో ఒకటి ఇట్లు మనవి చేసును, నా ఏలిన వాడ చిత్తగించుము, నేను ఈ స్త్రీను ఒక ఇంటిలో నివసించుచున్నాను. ఎవరెవరట? ఆ 2 వేశ్యలు ఒకే ఇంట్లోనే ఉన్నారు, గర్భవతులు అయ్యారు, ఒకే రోజు కాన్పయ్యారు. 2 కూడా ఒకే రోజు డెలివరీ అయ్యారు. అయితే దానితో కూడా ఇంట్లో ఉండి నేను ఒక పిల్లను కంటిని, నేను కనిన 3వ దినమున ఇది పిల్లను కనిన. 3వ దినమున అంటే 3 రోజులు గ్యాప్ అంతే. మొదటి వేశ్య ముందు కంటే 2వ వేశ్య 3 రోజుల తర్వాత డెలివరీ అయ్యిందండి. అయితే ఏం జరిగింది? ఇప్పుడు మేమిద్దరం కూడా ఉన్నాము, మేమిద్దరం తప్ప ఇంట్లో మరి ఎవరినో లేదు.
మేమిద్దరమే ఉన్నామండి, ఆ ఇంట్లో మేము తప్ప వేరే వాళ్ళు లేనే లేరు. అయితే రాత్రి ఇది పడకలో తన పిల్ల మీద పడగా అది చచ్చెను. అయితే ఏం జరిగిందని అంటే అందులో ఒక వేశ్య నిద్రపోయిందండి. నిద్రపోయి పక్కన పిల్ల ఉందని తెలియక ఆ పిల్ల మీద పోయి పడింది. అంతే, ఊపిరాడక ఆ పసికందు చచ్చిపోయింది. కొంతమంది తల్లులు ఉంటారండి, ఎట్లుంటారంటే పక్కన పిల్ల ఉందో ఏముందో నిద్రపోయిన తర్వాత ఏం పట్టించుకోరు, ఏం అస్సలు ఆలోచించరు. వారి స్వేచ్ఛ వాళ్ళు చూసుకుంటారు. పిల్లలు ఎక్కడ పోయారు, ఎలా పడుకుంటున్నారు, ఎక్కడ దొల్లిపోయారు, ఇవేవి కూడా కొంతమంది పట్టించుకోరు. ఇలా ఎవరు ఉంటారంటే బాగా తాగే వాళ్ళు ఇలా ఉంటారు. వాళ్ళు ఒక్కసారి నిద్రపోయారంటే ఎవరున్నా కూడా భూకంపం వచ్చినా కూడా లేవరన్నమాట. ఈ స్త్రీ ఏమైందంటే పిల్లుందన్న సంగతి మర్చిపోయి ఆ బిడ్డ మీద పడగానే, చిన్నపిల్లలు కదండి, నా బరువు మోయగలరా, ఊపిరాడక చచ్చిపోయిందండి. ఇప్పుడు వెంటనే ఈ స్త్రీకి కుటిలో గుర్తొచ్చింది. అప్పుడు ఏం చేస్తుంది చూడండి, చదవండి. కాబట్టి మధ్యరాత్రి ఇది లేచి నీ దాసినైనా నేను నిద్రించుచుండగా వచ్చి నా ప్రక్కలో నుండి నా బిడ్డను తీసుకుని తన కౌగిటిలో పెట్టుకుని చచ్చిన తన పిల్లను నా కౌగిటిలో. అర్థమవుతుంది కదా తల్లి, అయ్యా అర్థమవుతుంది కదా. అప్పుడు ఏం చేసిందంటే ఈ దుర్బుద్ధి కలిగిన ఈ వేశ్య చచ్చిపోయిందన్న సంగతి గ్రహించింది. ఆమె పడుకున్నప్పుడు చచ్చిపోయిన బిడ్డను తీసుకెళ్ళేమో బ్రతికిన ఆమె దగ్గర పెట్టేసి బ్రతికిన బిడ్డను తీసుకొచ్చి తన ఒడిలో పెట్టుకున్నాను. ఎంతైనా తల్లి కదా పిల్లరా, ఎవరు గుర్తుపట్టకపోయినా గుర్తించిన తల్లి మాత్రం తన బిడ్డను ఖచ్చితంగా గుర్తించగలదు. ఎందుకంటే చిన్నగున్నప్పుడు పిల్లలు గుర్తుపట్టడం చాలా కష్టం. అది హాస్పిటల్కి వెళ్ళండి, పిల్లలు కనుక తారుమారు అయ్యారనుకోండి, మనలాంటి సాధారణంగా ఉండే తండ్రులు గుర్తుపట్టలేరు అసలు. కానీ గర్భాన మోసి కలిగినటువంటి ఆ తల్లి మాత్రం ఖచ్చితంగా బిడ్డను గుర్తుపడుతుందండి. అందుకే హాస్పిటల్లో పిల్లలు ఎత్తుకోవారు ఉంటారు, జాగ్రత్త అని చెప్తూ ఉంటారు. పిల్లలు తారుమారు చేస్తూ ఉంటారు, నర్సులు కూడా కొంతమంది డీల్ చేసుకుని. కాబట్టి ఇప్పుడు ఈ తల్లి లేచిన తర్వాత ఏం జరిగిందో చదవండి. ఉదయమున నేను లేచి నా పిల్లకు పాలియ్య చూడగా అది చచ్చినదాయను. పాలు ఇవ్వడానికి ప్రయత్నించింది. అప్పుడు ఆ బిడ్డ పాలు తాగలేదు, చనిపోయిందన్న సంగతి గ్రహించింది. తరువాత ఉదయమున నేను పిల్లను నిదానించి చూచినప్పుడు వాడు నా కడుపున పుట్టిన వాడు కాదని నేను బాగా అర్థమవుతుంది అనుకుంటాను. అప్పుడు ఏమనుకుంటుంది, నాకు బాగా నిదానం చూసింది, ఇది నా బిడ్డ కాదే అని అనుమానం వచ్చింది అన్నమాట. ఇది నా బిడ్డ కాదు, మరి నా కోడిలోకి ఎలా వచ్చింది? ఇక్కడేదో తిరకాసు జరిగింది. ఇక్కడ నేనున్నాము, నాతో పాటు ఇంకొక వేషం, మేమిద్దరే ఉన్నాం, ఈ ఇంట్లో ఎవరు లేరు. అలాంటప్పుడు ఎవరు మారుస్తారు మరి బిడ్డను? కాబట్టి ఆమె అనుమానం ఎవరి మీదకి మళ్ళింది? రెండవ వేషం మీదకి మళ్ళింది. నువ్వే నా బిడ్డను దొంగతనం చేస్తావు, నీ ఒడిలో ఉన్న బిడ్డని నా బిడ్డ. ఇక గొడవ స్టార్ట్ అయ్యింది. కాదు నా బిడ్డ అంటే లేదు నా బిడ్డ అని చెప్పి ఇలా ఇద్దరు కొట్టుకున్నారు. కొట్టుకుని ఇలాగైతే పంచాయతీ తెగదు. కాబట్టి ఏం చేద్దామంటే రాజుగారి దగ్గరికి వెళ్దాం, రాజుగారు నాకు తీర్పు చెప్తాడని చెప్పి ఇద్దరు కూడా నా బిడ్డ అంటే పోట్లాడుకుంటూ రాజుగారి దగ్గర వెళ్ళి, అక్కడ రాజుగారు ఎవరున్నారు? అమ్మగారు మీరు చెప్పాలి తల్లి, ఎవరున్నారు? సొలొమోన్ గారు ఉన్నారు. ఇప్పుడు ఆయన తీర్పు ఎలా ఇస్తున్నాడో ఇప్పుడు చూస్తే ఆశ్చర్యపోతారండి. చూడండి పిల్లరా, 26వ వచనం. లేదమ్మా పైనుంచి చదవండి, 23 నుంచి చదవండి. 23 నుంచి. రాజు బ్రతికి ఉన్నది నా బిడ్డ, చచ్చినది నీ బిడ్డ అని ఒకటియో, రెండవది అలాగూ కాదు, చచ్చినది నీ బిడ్డ, బ్రతికి ఉన్నది నా బిడ్డ అని చెప్పుచున్నది కనుక ఇప్పుడు రాజుగారి దగ్గర కూడా ఇది ఏ గొడవ స్టార్ట్ అయింది. ఎవరిది ఎక్కడ తేలట్లేదు, పంచాయతీ తెగట్లేదు. అప్పుడు రాజుగారు ఏం చేశారంటే, పక్కల సైనికుడు ఉన్నాడు, ఒక కత్తి తీసుకురా అన్నాడు. ఏం తెమ్మన్నాడమ్మా? కత్తి తీసుకురాన్నాడు. ఆ బిడ్డను తీసుకున్నాడు. ఆ బిడ్డను తీసుకున్నాడు. రాజుగారి సింహాసనం దగ్గర పడుకోబెట్టాడు. పడుకోబెట్టిన తర్వాత 15వ వచనం చదువు, 26 చదువు.
అంతటా బ్రతికిన బిడ్డ యొక్క తల్లి తన బిడ్డ విషయమై పేగులు తరుగుకొని పోయినదై అప్పుడు ఏమన్నాడంటే రాజుగారు, ఏమయ్యా సైనికుడా, ఇది నా బిడ్డ అంటే ఇది నా బిడ్డ అంటది, ఇది నా బిడ్డ అంటే ఇది నా బిడ్డ అంటది, కాబట్టి నువ్వేం చేయాలంటే సగం తుంటలు చేసేసి ఆ బిడ్డను 2 భాగాలు 2 ముక్కలు చేసేసి ఒక ముక్క ఒక వేషకు ఇంకొక ముక్క ఇంకొక వేషకి ఇచ్చేయి అని తీర్పిచ్చాడు. ఏమంటే అక్కడ చూసిన వాళ్ళు ఏమంటున్నారు, ఇంతకు సొలొమోను గారు ఏమైనా తెలియదా, బిడ్డను చంపమంటున్నాడు ఏంటి అనే కదా అనిపించేది అందరికీ. కానీ అలా ఎందుకు అన్నాడో ఇప్పుడు మీకు అర్థమవుతుంది చూడండి. అప్పుడు అందులో నిజమైన తల్లి ఉంటుంది చూడండి. ఈమె ఏమంటుందనంటే, ఏమంటుంది చూడండి 26వ వచనం, నా ఏలినవాడ బిడ్డను ఎంత మాత్రము చంపక దానికే ఇప్పించు. ఏమంటుందండి నిజమైన తల్లి? ఎందుకంటే అండి నిజమైన తన పేగు తెచ్చుకొని పుట్టిన బిడ్డ కదండి, కళ్ళ చంపితే చూస్తూ ఊరుకోగలరు. ఆ తల్లి పేరు భరించగలరా? ఆ తల్లి మనసు భరించగలరా? కాబట్టి ఏమైందంటే రాజుగారు అంత పని చేయకండి, కావాలంటే నా బిడ్డను దానికే ఇచ్చేసాను. ఎందుకంటే నా బిడ్డ బతికితే చాలు, ఎవరి దగ్గర ఉంటే ఏంటి? ఇప్పుడు నా వల్ల నా బిడ్డ చచ్చిపోతే అది మంచిది కాదు కదా. కాబట్టి నా బిడ్డ బతుకుంటే చాలు, వాడిని చూసుకొని నేను ఆనందపడతాను, కానీ చంపకూడదు నా బిడ్డనని చెప్పి ఈ తల్లి ప్రాధాయపడితే రెండవది ఏమంటుంది చూడండి అమ్మ, అది నాదైనను దానిదైనను కాకుండా చెరి సగము చేయమని ఉంటారండి కొంతమంది. ఎలాంటి వారంటే నేను బాగుపడకూడదు, నా ముందోడు కూడా బాగుపడకూడదు అంటారు కదా. ఏదో కప్పల కథ ఉందిలేండి. ఏంటంటే అన్ని కప్పలట విమానంలో చైనాకి తరలిస్తున్నారట అండి. ఎందుకంటే చైనా వాళ్ళు కప్పలు తింటారు వాళ్ళు. కాబట్టి భారతదేశంలో కప్పలు, తర్వాత అమెరికా కప్పలు, ఆస్ట్రేలియా కప్పలు, ఇలా వివిధ దేశాలకు సంబంధించిన కప్పల్ని కొన్ని బాక్సులలో ప్యాక్ చేసి విమానాల్లో తీసుకెళ్తా ఉన్నారట. మొత్తానికి డెస్టినేషన్ పోయింది, అంటే చైనాకి చేరుకుంది. చేరుకున్న తర్వాత మొట్టమొదట ఆస్ట్రేలియా కప్పలు బాక్స్ ఓపెన్ చేశారట, అన్నీ ఎగిరిపోయాయి, ఒకదాని వెంట ఒకటి ఎగిరిపోయాయి. తర్వాత రెండోది అమెరికా కప్పల ఉన్న బాక్స్ను ఓపెన్ చేశారట, అది కూడా ఓపెన్ చేయగానే ఎగిరిపోయాడు. ఇప్పుడు మూడోసారి భారతదేశంలో ఉన్న కప్పల దగ్గరకు వచ్చారు. ఆ బాక్స్ దగ్గరకు వచ్చి దాన్ని ఇలా ఓపెన్ చేశారండి. బాగా వినాలి ఇక్కడ చూడండి. ఇలా వినగానే ఇలా తీయగానే ఒక్క కప్ప కూడా ఎగరట్లేదట. ఏమైంది? ఒక కప్ప కూడా బయటికి రావట్లేదట. ఏమైంది మరి? ఏమైందంటే ఒక కప్ప ఇలా ఎగురుదామని చూడగానే ఇంకొక కప్ప కాలు పెట్టి కింద పూస్తుందట. అంటే అది ఎగరకూడదు, ఇది ఎగరకూడదు. నేను నాశనం అయితే వాడు కూడా నాశనం అయిపోవాలి. అంటే ఇలాంటి మనస్తత్వాలు ఈరోజు ఆ కప్పల గురించి కాదండి, మనుషుల గురించి. ముఖ్యంగా మరి మన దేశంలో కానీ ప్రపంచంలో ఎక్కడ చూసినా ఇలాంటి వారే ఉంటారు. నేను బాగుపడకూడదు, నా పక్కనోడు కూడా బాగుపడకూడదు అని చెప్పి ఈ వేషం కూడా నా బిడ్డ ఎట్లా చచ్చిపోయింది, దాని బిడ్డ కూడా చచ్చిపోవాలి, నరికేయండి అనగానే అప్పుడు వెంటనే పట్టుకోండి దాన్ని అన్నాడు. ఎవరిని? ఎవరైతే నరికే చంపేయని అనిందో ఆ వేషం ఉంది కదా, ఆ వేషను పట్టుకొని దాన్ని జైల్లో పడేయండి, ఈ బిడ్డను తీసుకెళ్ళి ఆ తల్లికి ఇవ్వండి అన్నాడు. ఏ తల్లికి? నా బిడ్డ బతక నువ్వు రాజా అని వేడుకుని చూడండి, ఆ తల్లికి ఇచ్చేశాడు. ఇచ్చేగానే ఎందుకు రాజా అలా చేసావనంటే నిజమైన తల్లి ఈమెనే, నా బిడ్డ బతుకు నువ్వు అని ఏ తల్లి అయితే బతిమలాడిందో ఆమెనే నిజమైన తల్లి, ఈమె నిజమైన తల్లి కాదు. ఇలా జడ్జిమెంట్ ఇవ్వగానే మొత్తం క్లాప్స్ అండి. అక్కడ ఆశ్చర్యపోయారు, వా ఏంటండి ఈ తీర్పు, ఏంటండి ఈ మహాజ్ఞానం. తల్లి మనస్సు పరీక్షించాడు ఆయన. అక్కడ తల్లి మనసును పరీక్షించి గ్రహించి ఏం చేశాడంటే నిజమైన తల్లికి తన బిడ్డను అప్పగించేశాడు. ఇప్పుడు నేను చెప్పాను కదా, ఇదే తీర్పును స్క్రీన్ మీద చూస్తారా లేకపోతే కంటిన్యూ చేయనా? కంటిన్యూ చేసేద్దామా, టైం ఎక్కువైపోతుంది కదా. ఇది అంటే ఇంత మహాజ్ఞాని అయినటువంటి ఈ యొక్క సొలొమోను గారు, ఆయనకు కూడా ఒక వీక్నెస్ ఉందండి. ఏమిటి ఆ వీక్నెస్ అంటే మీరే మీ కళ్ళతో చూడండి. మొదటి రాజుల గ్రంథం 11వ అధ్యాయం మొదటి నుంచి, రాజుల మొదటి గ్రంథం 11వ అధ్యాయం మొదటి నుంచి చూడండి. చదవండి.
మోయాబీయులు, ఎదోమీయులు, అమ్మోనీయులు, సీదోనీయులు, హిత్తీనీయులు అను జనులు మీ హృదయంలో తమ దేవతల తట్టు తిరుపుదురు గనుక వారితో సహవాసం చేయకూడదని, వారిని మీతో సహవాసం చేయనీయకూడదని యెహోవా ఇశ్రాయేలీయులకు సెలవిచ్చి ఉన్నాడు. అయితే రాజైన సొలొమోను ఫరో కుమార్తెను కాక ఆ జనులలో ఇంకా అనేక మంది పరస్త్రీలను మోహించి అన్నమాట. ఏమండి, దేవుడు ఏం చెప్పాడంటే మోషే ధర్మశాస్త్రంలో, మీరు అన్య జనులను మీరు పెళ్లి చేసుకోకండి, వారిని పెళ్లి చేసుకుంటే వారితో సంబంధాలు కలుపుకుంటారు, వారిలా మీరు కూడా మారిపోతారు కనుక వారికి సంబంధాలు పెట్టుకోకండి అని ధర్మశాస్త్రంలో ఆజ్ఞగా రాయించాడు. కానీ ఇంత జ్ఞానం కలిగిన సొలొమోను గారు ఈ విషయంలో మాత్రం లొంగిపోయాడండి. అనేక మంది స్త్రీలను మోహించాడు. ఎవరిని? మళ్ళీ అందులో ఇశ్రాయేలీయులనే కాదండి, తన చుట్టూ ఉన్నటువంటి అన్యజనులలో ఉన్నటువంటి ప్రతి స్త్రీని కూడా ఆయన మోహించేశాడు. ఎంతమందిని వివాహం చేసుకున్నాడంటే మీరు ఆ లెక్క చూస్తే ఆశ్చర్యపోతారు. చూడండి, రెండవ వచనం. కామాతులత గలవాడై వారు ఉంచుకొంచు వచ్చిన అతనికి 700 మంది రాజకుమార్తెలైన భార్యలను 300 మంది ఉపపత్నులను కలిగి ఉండిరి. ఎంతమంది అంటే 700 మంది భార్యలట, 300 మంది ఉపపత్నులట. మొత్తం కౌంట్ చేయండి, కూడిక చేయండి, ఎంతమంది ఉంటారు? ఒక వ్యక్తికి 1000 మంది భార్యల. ఇదేంటండి, ఒక భార్యతో ఏగడమే చాలా కష్టం. అలాంటిది ఈ సొలొమోను గారు ఎంతమంది అంట? 1000 మంది భార్యలు. అంటే దేవుని ఆజ్ఞని ఈ విషయంలో పక్కన పెట్టేశాడు. మంచివాడే, చాలా గొప్ప జ్ఞానే, కానీ ఏం చేస్తావు? ఆయనలో ఉన్నటువంటి బలహీనత, సెల్ఫ్ కంట్రోల్, స్వీయ నియంత్రణ ఈ విషయంలో ఆయనకు లేదు. అందుకే అన్నాడు, ప్రాకారము లేక పాడైన పురము ఎంతో తన మనస్సును అంచుకుని లేని వాడు కూడా అంతే. పట్టణం పట్టుకున్న వానికంటే తన మనస్సును స్వాధీనపరుచుకున్న వాడే శ్రేష్ఠుడు. కానీ ఇంత మహాజ్ఞానం కలిగిన ఆయనకు ఈ విషయంలో మాత్రం బలహీనుడైపోయాడు. 1000 మంది భార్యలను వహించి ఇదిగో చివరికి విగ్రహారాధికుడిగా మారిపోయే పరిస్థితుల్లోకి దిగజారిపోయాడు. అంటే ఆయన భార్య ఆయన ఏం చేశారు? వాళ్ళ దేవతల తట్టు ఆయన మనసును తిప్పివేశారట. కిందికి మీకు అర్థమవుతుంది. తిప్పివేయగా ఇదిగోయిన వాళ్ళకు ఇతర దేవతలు కూడా గుడులు కట్టించేశారు, ఇతర దేవతలను కూడా పూజించడానికి అలవాటు పడిపోయి. కానీ చివరికి మారిపోయాడు. కానీ ప్రసంగి గ్రంథం రాశాడు మారిన తర్వాతే. అంటే భక్తులైన కొన్నిసార్లు బలహీనులు అవుతా, ఆ బలహీన సమయంలో అపవాది నిన్ను కాటేసి నిన్ను దేవునికి దూరం చేస్తుంది. కనుక నాయన మీరు సెల్ఫ్ కంట్రోల్ అనేది చాలా ముఖ్యం. స్వీయ నియంత్రణ, నిగ్రహం అనేది చాలా ముఖ్యం. ఈ నిగ్రహం లేనివాడు ఎవడు కూడా భక్తుడు కాలేడు, భక్తురాలు కాలేదు. దీని ద్వారా మనం గ్రహించవలసిన మాట చివరి వచనం చూసుకొని ముగిద్దాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 11వ వచనం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 11వ వచనాన్ని చూడండి. మీరు అపవాది తంత్రములను ఎదిరించుటకు శక్తిమంతులగినట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచమును. అందుకే నేను మీలో ఏముండాలి? ఈ అపవాది తంత్రం ఇది ఏం చేస్తుందంటే ఎక్కడ బలహీనోడో అక్కడే నేను దెబ్బేస్తుంది. కొందరు స్త్రీలకు లొంగరు, కానీ డబ్బుకు లొంగిపోయే వాళ్ళు కొందరు ఉంటారు. కొందరు డబ్బుకు లొంగరు, స్త్రీలకు లొంగరు, అధికారానికి లొంగిపోయే వాళ్ళు కొందరు ఉంటారు. మరికొంతమంది మనుషుల మెప్పుకు లొంగిపోయేవారు మరికొంతమంది ఉంటారు. ఇలా నీలో ఎక్కడ నువ్వు బలహీనుడవో అక్కడ నిన్ను అపవాది గుర్తించి నిన్ను కాటు వేయడానికి ప్రయత్నం చేస్తాడు, నిన్ను మోసం చేయడానికి ప్రయత్నం చేస్తాడు, నిన్ను పాపంలో ముంచడానికి ప్రయత్నం చేస్తాడు. యేసుక్రీస్తు వారు దగ్గరికి అపవాది వచ్చింది. ఎప్పుడు వచ్చింది తెలుసా? ఆయన ఆకలి కొనగా అప్పుడు వచ్చేసింది. వచ్చేమంటుందంటే ఈ రాళ్ళను రొట్టెలు ఉన్నట్లుగా నువ్వు ఆజ్ఞాపించు అన్నాడు. కానీ ఆయన యేసు కదా, అలాంటి వాడు కాదు. దేవుడు ఇచ్చు ప్రతి మాట వలన, దేవుడి నోట నుండి వచ్చి ప్రతి మాట వలన మనిషి జీవిస్తాడని చెప్పి దాని మీద విజయం సాధించాడు. కానీ మనమైతే అక్కడ ఉంటే వెళ్ళిపోయేవాళ్ళం. కనుక నాయన మనం ఎంత గొప్ప వాళ్ళు అయినా కావచ్చు, ఈ లోకంలో నీకు ఎంత పలుకుబడైనా ఉండొచ్చు, నిన్ను అందరూ నీకు నమస్కారం పెట్టవచ్చు, నువ్వు ఎంత గొప్ప స్థాయిలో ఉన్నా సెల్ఫ్ కంట్రోల్ లేకపోతే నీవే పాడై పోతావు. ఈరోజు ఈ లోకంలో ఎంతోమంది, ఉదాహరణకు ఎంతోమంది ఉన్నారు. ఒక మైకేల్ జాక్సన్ గొప్పోడే, కానీ అందంగా కనిపించాలని చెప్పి సర్జరీలు చేసుకుని ఎఫెక్ట్ అయి చచ్చిపోయాడు.
150 ఏళ్ళు బ్రతకాలనుకున్నాడట, 50 ఏళ్ళకే చచ్చిపోయాడు. ఈరోజు సినిమా ఇండస్ట్రీలో కూడా ఎంతోమంది ఉన్నారు, వాళ్ళు కూడా ఇదిగో డబ్బుకు ఆశపడి ఎంతోమంది తమ ప్రాణాలను HIV ఎయిడ్స్తో ఎంతోమంది తమ ప్రాణాలు కోల్పోయిన వారు ఎంతోమంది ఉన్నారు. ఒక హిట్లర్ని మీరు చూడండి, ఒక అలెగ్జాండర్ని మీరు చూడండి, వీళ్ళందరూ కూడా వాళ్ళకు ఉన్నటువంటి బలహీనతల చెప్పి వారి జీవితాన్ని సర్వనాశనం చేసుకున్నారు. తెలియజేస్తూ ఈ పాటను చూసుకొని ప్రార్థన చేసుకున్నాం. లైట్స్ ఆఫ్ చేయండి, ఈ సాంగ్ ప్లే చేయండి, ముగించండి. సాంగ్స్ వరకు కానుకలు ఇస్తున్నారు, కానుకలు ఇవ్వండి. టైం చాలా అయింది. అర్థము కాలేదా ధనవంతుని జీవితం, సుఖపడితే లోబడదని ప్రభు చెప్పిన ఉపమానం. ఉక్కు కాదు మట్టిదయ్య నీ శరీరము, అది చిరిగిపోయి చీకుపోయే నీ గుడారము. ఉక్కు కాదు మట్టిదయ్య నీ శరీరము, అది చిరిగిపోయి చీకుపోయే నీ గుడారము. ఇది విశ్వకోటి మానవులకు ప్రభు చెప్పిన పాఠము. పోరాడితే పులినైనా గెలవగలవు, కానీ శరీరాన్ని గెలిచిన వీరాధి వీరులెవ్వరు లేరని.
సహోదరులనే చంపుటకు చొరబడి కత్తులు దూసిన వారు కాటికి చేరారు. మగను మరచి మట్టిలో లేవక పడి ఉన్నారు. కత్తులు దూసిన వారు కాటికి చేరారు. మగను మరచి మట్టిలో లేవక పడి ఉన్నారు. ఆత్మలుగా నరకములో అంగలాచుచున్నారు. పోరాడితే పులినైనా గెలవగలవు కానీ శరీరాన్ని గెలిచిన వీరాధి వీరులెవ్వరూ లేరని. ఉపవాస ప్రార్థనతో లోబడును దేహము. సువార్తను సిలువగా మోయాలి అనుదినము. ఉపవాస ప్రార్థనతో లోబడును దేహము. సువార్తను సిలువగా మోయాలి అనుదినము. సహవాసము పరిశుద్ధత మనకెంతో అవసరము. రక్షణను ప్రకటించు పాదాలి సుందరము. సహవాసము పరిశుద్ధత మనకెంతో అవసరము. రక్షణను ప్రకటించు పాదాలి సుందరము. నన్ను మార్చిన ప్రభువుకి పాదాభివందనం. పోరాడితే పులినైనా గెలవగలవు కానీ శరీరాన్ని గెలిచిన వీరాధి వీరులెవ్వరు. హలో, ఓకే అండి. కళ్ళు మూసుకుంటే ప్రార్థన. మనం మిక్కిలిగా ప్రేమించిన మా కన్న తండ్రి, ఇంతవరకు నీ పిల్లలతో మంచి సమయాన్ని ఇచ్చిన ఆయన, నీ మాటలు ఉపదేశించి ఉండగా నీ పిల్లలు అర్థం చేసుకున్నారని భావిస్తూ ఉన్నా. అర్థమైన మాటలను వ్యర్థం చేసుకోకుండా మా మనస్సు అనే పలక మీద, హృదయం అనే పలక మీద ఈ మాటలను రాసుకొని మా జీవిత పర్యంతం వరకు కూడా తండ్రి మా యొక్క తండ్రి స్వీయ నియంత్రణ కలిగి మా మనస్సును మేము కంట్రోల్లో ఉంచుకొని తండ్రి నీ ఎదుట మేము ధైర్యం కలిగిన వారు కావాలని అంటూ మా మనస్సాక్షి మా ఎదురు దోషారోపణ చేసుకుంటున్నాము. అలాంటి మంచి జీవితాన్ని మేము జీవించగలిగే భాగ్యాన్ని విషయాన్ని స్థానికంగా ఉండి సంఘాన్ని నేను నీ వాక్యంలో పెంచుకున్న కాపరి గారిని బట్టి ప్రార్థిస్తూ ఉన్నాను. నీ కుమారునికి మంచి జ్ఞానం ఇవ్వండి, ఆరోగ్యాన్ని ఇవ్వండి. నీ పిల్లలను పెంచడానికి నీ వాక్యాన్ని నేను ఈ సంఘాన్ని నీ వాక్యంతో పెంచడానికి నీ కుమారునికి మంచి సహనం, ఓర్పును ప్రసాదించండి. సంఘ పెద్దలను జ్ఞాపకం చేసుకుని తండ్రి, వారు కూడా తండ్రి నీ పనుల్లో పాలు పంపులు పొందుతూ ఈ సంఘాన్ని కాస్తూ ఉండగా నీ పిల్లలు ఐక్యంగా ముందుకు సాగలు భాగ్యాన్ని వేసేయండి. సంఘంలో ఉన్న ప్రతి బిడ్డను జ్ఞాపకం చేసుకోండి. వారికి ఎలాంటి అనారోగ్యాలు ఉన్న నీ చిత్తం తీర్చండి. ముఖ్యంగా నీ వాక్యం పట్ల మనసు కలిగి తండ్రి నీ యొక్క మాటలకు విధేయులై జీవించే భాగ్యాన్ని అనుగ్రహిస్తారని యేసుక్రీస్తు వారి పవిత్రమైన నామములో ప్రార్థన అడిగి సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు. దేవుడు బలపరిచి కాక